वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। नहीं ले लो मेरा खेत, नहीं ले लो, पूरा दुनिया में कितने चीजें हैं सब ले लो, अब मुझे छोड़ डालो, तेरे को छोड़ते नहीं, पहले टिकट दे। ఎవరైతే ఈమాన్ టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తారో వాడే దక్కుతాడు, ఎవరైతే ఈమాన్ టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తాడో వాడు నరకానికి అర్హుడు అయిపోతాడు, అర్హుడు. టికెట్ లేని ప్రయాణం ఎంత శిక్షకి అనుభవం, ఈమాన్ లేని బతుకు అంత నష్టానికి అర్హుడు. ఏమనుకున్నావు? ఈమాన్ సృష్టికే ప్రాణం, అది లేకుంటే భస్మం. ఈ శరీరానికి ఆత్మ ఎట్లనో ఈ సృష్టికి ఆత్మ అనేది ఈమాను. ఆ ఈమాన్ని మేము పరచలేదే క్యా హోతాబు. మౌత్ పో సావు దగ్గర కల్మా చదవాలా, చదవలేకపోయినాము. అల్లా బోల్నా థా నహీ బోలే, క్యా బోలే. ఇప్పుడు ఇది స్పాంజ్ అనుకో, ఇది స్పాంజ్ని నేను నీళ్ళలో ముంచినాను, దేంట్లో నీళ్ళలో మించి ఇట్లా వత్తుతున్నాను. వట్టేటప్పుడు ఏమన్నానంటే, వట్టేటప్పుడు పెట్రోల్ రావాలా. నేనేమనుకున్నా అంటే నా బలం తక్కువ ఉన్నందుకు ఇది రావడం లేదేమో అని 10 మంది జవాన్ బచ్చం को लेकर अजी दबाओ जी, तुम्हें भी बोले तो उन्हें भी दबा रही, तुम्हें बोलो जी పెట్రోల్ అన్నా ముల్కో. 10 మంది బలంతో ఇట్లా ఏం చేస్తున్నారు, పిండుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? ఏమొస్తుంది? నీళ్ళు. అందరూ అంటున్నారు కదా, వస్తుందా? ఎంతసేపు వేసి నీళ్ళలో 5 నిమిషాలు కూడా వేయలే. 5 నిమిషాలు నీళ్ళలో వేసి ఇట్లా తీసి 100 మంది వత్తుతే కూడా నీళ్ళే వస్తాయి కానీ పెట్రోల్ రాదే. ఆ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు దునియాలో ఇది మునిగిందే. ఏముంది? ఈ స్పాంజ్ ఉందే, ఈ స్పాంజ్ దునియాలో మునిగిందే. ఆయన వచ్చినాక ఇట్లా పిండుతాడు. అప్పుడు గల్లా వస్తుందా, అల్లా వస్తుందా? మీరు అల్లా అంటున్నారు, లోపలేముంది? లోపలేముంది? గల్లా ఉంది. మీరేమంటున్నారు? అల్లా ఎక్కడ వస్తుంది? కన్ఫర్ట్ పో మారుతూ సబ్ గల్లా అయితే రే. ఇప్పుడు మీరే చెప్పండి, అల్లా కావాలా గల్లా కావాలా? ఏమైనా పథకమా అల్లా అంటే? నేను ఇట్లే రంజాన్లో 3 సంవత్సరాలు పోయి ఒక మసీద్లో బాగా బయాన్ చేసిన. 3 సంవత్సరాలు ఒక ఆయన వచ్చి అజీ బచ్చాంకిలే దువా కరో అన్నాడు. దువా చేస్తూనే పోతున్నా. ఓసారి అయితే కాలర్ పట్టుకున్నాడు. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కానీ ఇంతవరకు నాకు పిల్లలే పుట్టలేదు అంటే, అబ్బా ఏంద్ర వీడు. ఎవరైనా దారిలో కలిసి నాకు చేతులు కలిపి దువా చేయంటే చేసేస్తే, ఇంకోసారి కలిసి తుమ్మి అచ్చా కరే దువా కరే మీరా కామ్ అవుగా అంటుంటే 3 సంవత్సరాల నుంచి చేస్తుంటే కూడా కాలర్ వచ్చి పట్టుకున్నాడు. ఇంతవరకు ఏమల్లా నేనేమైనా పాపాలు చేసినానా? బతికించు అల్లా అని నేను ఇంకా మోర పెట్టుకున్నా అల్లాకి. ఇంకా కాలర్ ఇడిసెడిసి వాడిపోతున్నాడు. ఖాజాబాష ఏం పేరు అంటే ఖాజాబాష ఇక్కడ రానాయన. ఇంతమందిలో కాలర్ పట్టుకుంటు కదరా అవుమలా. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఇంతవరకు నేను సక్సెస్ కాలే. నువ్వు కూడా దొంగన్ మాదిరి అరే అట్లా అనొద్దు, నాకు గట్టాలు వచ్చినాయిరా. ఖాజాబాష ఏమైనా కాలేరా. పెళ్ళే ఎన్ని సంవత్సరం అయిందిరా నీది? సాహెబు ఇంతవరకు పెళ్ళే కాలేదు సాహెబు. ఎంతమంది పిల్లలు పుడతారు? మసీద్లో కూర్చొని ఒకడైతే ఇంకా మసీద్లో కూర్చొని లే జికిర్ లే అది చావల్ కు క్యా బోల్తుంది, ధాన్ కు వడ్లు 3-4-5 లారీలు ఇంట్లో రావాలా, వడ్లు 5 లారీలు రావాలా, వడ్లు 5 లారీలు రావాలా, ఏ బీంజా విత్తనాలు 5 లారీలు రావాలా, మిర్చియా ఒక 3 లారీలు రావాలా అని పొద్దు నుంచి సాయంత్రం నుంచి పొద్దున్న సాయంత్రానికి 1 నెల రోజులు ఎవరో చెప్పితే చేసినాడు. ఎన్ని సంచులు వస్తాయి ఇంటికి? పొలానికి పోలేదు, విత్తనం వేయలేదు. ఎవరో సాహెబ్ చెప్పినాడంటే, అరే తు జాకు జికర్ కర్లేతా పెడతారే అల్లా మే దేతారే కైకి అల్లా మే తుమారా క్యా తుమ్ మేనమామా आता हाँ जी
अनाज वो भी खा को गल को पैखाना होने वाली चीज को 4 महीने लगाना విత్తనం వేయాలా నీళ్ళు వేయాలా ఆ ముళ్ళు తీయాలా అవి చేయాలా రాత్రి పోలా పొద్దున పోలా కరెంట్ పెట్టాలా వాటర్ పెట్టాలా అన్ని చూసుకున్నారా ఏది తిని దొడ్డిపోయేది ఇంత మళ్ళీ సస్తే స్వర్గానికి తీసుకుపోవడానికి 4 నెలలు అవుతా అది బోల్తునే చెప్పండి అన్న తిని చంపు పట్టుకుపోవడానికి 4 నెలలే మళ్ళీ ఈ ఈమాను సస్తే ఎక్కడ తీసుకుపోతుంది ఎన్ని నెలలు కావాలా జీవితం అనండి ఇస్తామా టైం లేదులే ఇస్తామా ఎందుకంటే ఏదైతే వస్తువు విలువ ఉంటుందో దానికి సర్వం ఇప్పుడు మాకు విలువ ఏముంది పొలం ఇక్కడ రైతుల మంది చాలా అంగడోళ్ళు ఉన్నారు రైతులు ఉన్నారు పని చేసేటోళ్ళు ఉన్నారు అంగడో అన్ని చేసేటోళ్ళు ఉన్నారు ఎందుకు దాని యొక్క విలువ మా గుండెలలో ఉన్నది ఆ దాని యొక్క విలువ తెలిసినందుకు ఈ పొలం నుంచి నాకు 2 లక్షలు వస్తాయి 4 నెలల్లో అంటే రాత్రి పగలు కష్టపడుతున్నాడు ఈ అంగడి నుంచి నా అవసరాలన్నీ తీరుతాయి రాత్రి పగలు కష్టపడుతున్నాడు ఈ ఉద్యోగానికి పోతే 2 లక్షలు జీతం వస్తుంది రాత్రి పగలు కష్టపడుతున్నాడు ఈ ఇమాను కోసం 4 నెలలు పోతే ఏమొస్తుంది ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు చూడు మేమందరం అల్లాని నమ్ముతామా లేదా నమ్ముతాం మేమందరం हमें अल्लाह को पहचानती नहीं पहचानती सब जने पहचानती नहीं भाई मैं बोल रहा हूँ नहीं पहचानती मुल्को तुम्हें क्या बोलती तुम्हें बोलती నువ్వు ఎట్లా అంటున్నావు సాహెబు మేము అంటున్నాము हमें अल्लाह को पहचानती अल्लाह को मानती तुम्हें बोल रही मैं बोल रही नहीं बोल रही ఎట్లా అంటున్నావు అంటే నువ్వు ఎట్లా అంటే పొలానికి ఎట్లా సమయం ఇచ్చినావో అంగడికి ఎట్లా సమయం ఇచ్చినావో ఉద్యోగానికి ఎట్లా సమయం ఇచ్చినావో అల్లా ఇంటికి అంత సమయం ఇస్తావా ఇప్పుడు చెప్పు किसको पहचाने हमें अल्लाह को खेत को अल्लाह को नहीं दुकान को खेत को है तो उतना टाइम दिए पहचाने बोल को दुकान को उतना टाइम दिए पहचाने बोल को क्या जी वो नौकरी को उतना टाइम दिए पहचाने बोल को अल्लाह को पहचाने दिए मस्जिद में 10 मिनट नहीं बैठते कहीं को अल्लाह को नहीं पहचाने कहीं को नहीं पहचाने ये यहाँ क्या देख रही है ये खेत से होता हुआ देख रही है ये दुकान से होता हुआ देख रही है ये नौकरी से होता हुआ देख रही है अल्लाह बोले तो क्या मिलता वो मौत पर पता चलता वो अल्लाह बोले तो क्या मिलता उसकी దాని కష్టపడి ఎట్లయితే కష్టపడి ఆ పంటని సాధిస్తీవి ఎట్లయితే కష్టపడి ఆ ఉద్యోగం తెచ్చుకుంటేవి ఎట్లయితే కష్టపడి ఆ అంగట్లో వ్యాపారం చేస్తీవి అలా కష్టపడి ఈమాన్ చేసుకుంటేవా పలుకుల వరకు ఉంది కానీ సహబాలకి అడగండి ఈ ఈమాను కోసము 13 సంవత్సరాలు మేము కష్టపడినాము ఎన్ని 4 నెలలు కాదు 6 నెలలు కాదు 1 సంవత్సరం కాదు ఏ పలుకులైతే మేము పలుకున్నామో అది గుండెలో దిగడానికి ఏది జ్వరం వచ్చిందనుకో జ్వరం వస్తే లేకుంటే తలకాయ నొప్పి వచ్చిందనుకో తలకాయ నొప్పి వస్తే గుల్గెలు తలకాయకి అంటించుకున్నాలా లేకుంటే నోట్లో వేసుకున్నాలా ఎందుకు ఇది లోపలిపై అక్కడ పనిచేస్తుంది ఇది లోపలిపై ఇక్కడ పనిచేస్తుంది పోయేది ఒకటో స్థలము లోపలనే కానీ పని చేసేది దేనికోసం అయితే తాగుతున్నామో దాని పని చేస్తుంది మళ్ళీ కల్మా చదివినమే ఇంతవరకు లోపల పోలేదే ఒక గుల్గా పోయి పని చేస్తుంది ఇంతవరకు ఈమాను దిగలేదు అందుకోసం పని చేయడం లేదు ఇష్టం వచ్చినట్లు చూస్తున్నాము ఇష్టం వచ్చినట్టు పలుకుతున్నాము ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాము ఇష్టం వచ్చినట్టు జిందగీ గుజారుతున్నాము అబద్ధాలు చెప్తున్నాము క్యాజీ झूठ बोल रही धोखा दे रही అన్ని చేస్తున్నాం అన్ని కొట్లాడుతున్నాము అన్ని చేస్తున్నాం ఉత్త చూపుకు ఉత్త కనపడడానికి మాత్రమే బొమ్మ లోపలంతా క్యాజీ కచరా పులి అన్నాడు अरे पुली कहीं का जी అది లోపలంతా క్యాజీ घास को क्या बोलती అంత గడ్డి ఉంది అది పులియా పిల్లలు కూడా భయపడరు అట్లా మేము కూడా సాహెబులము వాళ్ళు అంటున్నారు అంత గడ్డి ఉంది నిన్ను ఎవరు చూసి భయపడతారు రియల్ పులి వస్తే ముందర నుంచి వెలుగురు నుంచి सब पेशाब भी कर लेता था भागता था पेशाब करता था भागता था अरे क्या हो गया रियल पुली వచ్చింది
సహాబాలు రియల్ పులి. వాళ్ళను చూసి పులులు, సింహాలు, ఏనుగులు ఆ యొక్క అరణ్యం విడిచి పారిపోయి. ఓ అరణ్య జీవులారా, మేము ప్రవక్త యొక్క పని తీసుకొని వచ్చినాము. మేము ఇక్కడ జమాత్ వచ్చింది, ఇక్కడ మేము ఖియాం చేయాలనుకున్నాము, ఉండాలనుకున్నాము. ఇది అరణ్యము తెలుసు, మాకి మీరున్నారని కూడా తెలుసు. కానీ మేము చాలా పెద్ద పని తీసుకొచ్చినాం. ఈ అరణ్యాన్ని ఖాళీ చేయాలా, మాకేమైనా నష్టం జరిగిందా మిమ్మల్ని ఇడిస్తాము. మీకు సమయం 3 గంటలు ఇస్తున్నాము, లేకుంటే సాయంత్రం వరకు మీకు సమయం ఇస్తాము. మొత్తం అరణ్యం ఖాళీ చేయాలా, లేకుంటే 1, 2 ఇట్లా కత్తి తీసి అన్నాడు. అంటేనే ఇంకా అరణ్యం, ఆఫ్రికా అరణ్యం, పులులు, సింహాలు, ఏనుగులు, కొండ సిల్వలు, పాములు, తేళ్లు, జింకలు ఏమేమి ఉన్నాయో అన్ని ఏమైనాయి, అన్ని అరణ్యాన్ని ఖాళీ చేసిమన్నాయి. ఎవరు రియల్ ఒరిజినల్ సముద్రం వచ్చింది. ఏంది ఇది? ఒక మఖ్లూకు మమ్మల్ని ఏం చేస్తుంది? రే 2 రకాత్ నమాజ్ చదవండి, అల్లాతో దువా చేయండి. ఏ అల్లా, ఈ మూసా అలైహిస్సలాం సముద్రంలో దారిస్తుంది, ఆయన కూడా ప్రవక్త, మేము కూడా ప్రవక్త పని తీసుకొని వస్తున్నాము. నీ యొక్క పెద్దతనాన్ని చాటడానికి అక్కడ పోవాలా, మేము కూడా మా ప్రవక్త పంపినందుకే వచ్చినాము. ఈ సముద్రం వచ్చింది, మాకి దారి చూపెట్టు. అరే దాల్రా ఘోడే, బిస్మిల్లా. దేని మీద పోతున్నారు? దేని మీద పోతున్నారు? సముద్రం మీద గుర్రాలను నడుపుతున్నారు. మేము బ్యాగ్ తీసుకొని 4 నెలలు రోడ్ మీద కూడా నడచలేదు. మా ఇమాన్ చూడు, వాళ్ళ ఇమాను 13 సంవత్సరాలు కష్టపడి సాధించినందుకు సృష్టి వాళ్ళ గుప్పెట్లో ఉండే. ఏమున్నా? ఓ సారియా అంటే ఎంత దూరం ఆ జమాత్ పోతుంది. పైన కొండలో నుంచి, ఆ కొండ సిల్వ కొండ నుంచి పైన రాలేయాలని కింద జమాత్ పోతుంది, కొండ నుంచి రాలేయాలనుకో. ఈయన చూసినాడు, ఓ సారియా ఎక్కడున్నావు, నీ పైనుంచి ఆ కొండ నుంచి రాలేస్తున్నారు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటే. ఎక్కడ? 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమాతు ఈయన మదిలో ఉండి చెప్తుంటే ఆ శబ్దము గాలి వాళ్ళకి తీసుకుపోయి చెవులలో వేసింది. అంటే గాలి వీళ్ళ గాస కేవల్తింది గాసా గులాం గాలి గులాం. ఆ సముద్రం మీద పోతున్నారు, ఇట్లా తీసుకొని పోతున్నారు. పోతుంటే అవతల వాళ్ళు చూసినారు, అబ్బా మానవులు కాదు, దేవతలు వీళ్ళు, మేము వీళ్ళతో కొట్లాడలేము అబ్బా అని తాళాలు వేసేసి పారిపోయింది. సముద్రం మీద గుర్రాలు తీసుకొస్తే ఎవరైనా యుద్ధం చేయగలరా? ఆ ఈమాను అల్లాహ్కి అవసరము, మా ఈమాన్ కాదు. ఇక్కడ చెప్పి, అరే నీకు 2 చెవులు ఎందుకు ఇచ్చినారా అంటే టీచర్ అడిగినాడు పిల్లోని, నీకు ఎవరు ఇచ్చినారా ఉద్యోగం అనే. ఎవరో లేదు, నువ్వు చెప్పు. అంత కూడా తెలియకుండా నీకు ఎవరో యుద్ధం ఇచ్చి చెప్తాను చూడు. ఒక చెయ్యి వినాలా, ఒక చెయ్యి చెప్పండి అబ్బా, చేద్దామా? గట్టిగా చెప్పండి ఇన్షాల్లా అని. ఎందుకురా నీకు 2 చేతులు ఇచ్చినారంటే నీకు ఎవరో దుఃఖం ఇచ్చినారన్నారు. 2 చేతులు ఎందుకు ఇచ్చింది అంత కూడా తెలియదా? ఒకటి తినడానికి, ఒకటి కడుకోవడానికి. నీ అమ్మ కొట్టినానంటే కొడుక తినడానికి, కట్టుకోవడానికి. తల్లి సేవలు చేయడానికి లేదా? మంచి పనులు చేయడానికి లేదా? మనం అంటున్నాం కైకు ఆత్మకు ఇష్టమా పోయిండే. ఒక ముస్లిండు బాగానే చెప్పినాడు, నవ్వించినాడు. రామల నమాజ్కి ఇక్కడ వింటే ఇక్కడ విడిచిపెడితే మళ్ళీ ఇక్కడ పిలుచున్నా. నీ పని నువ్వు, నా పని నువ్వు చేద్దామా? బోలో ఇన్షాల్లా అని చెప్పండి. ఇటువంటి వాళ్ళు మనము చక్కగా ఇంటి పోలేమే. ఇక్కడ చూస్తుంటాము, ఫోన్లు చూస్తుంటాము, వాడిని మాట్లాడతాము, చక్కగా ఇంటి పోలేమే. ఇక్కడ నుంచి చక్కగా ఇంటి పోలేము, ఇక్కడ నుంచి సస్తే చక్కగా స్వర్గం పోతామా? కాజీ చెప్పండి ఆయన, మీరు ఎవరైనా చక్కగా ఇంటి పోతారా? మా ఖాలేతే, ఓ దేఖలేతే, ఓ నాట్లేతే, ఓ గాలేతే. ఇంటికే చక్కగా పోయినప్పుడు చక్కగా స్వర్గం పోతారా? పోదామా? నేను ఒక టికెట్ ఇస్తా, తీసుకుంటారంటే పోతారు. చక్కగా
ఇప్పుడే సచ్చినారనుకో చక్కని స్వర్గం పోతారు. ఇస్తున్నా టికెట్ ఏం చెప్పరు. ఇవాళ 4 నెలల కోసం ఎవరైతే 4 నెలల కోసం లేచి నిలబడతారో లేని ఏం చెప్పదు రాకుంటే అంతే అంతే. ఎవరైతే కూర్చుంటారో పోదామా కూర్చోండి. మీ పేర్లందరినీ రాసి అక్కడ ఇస్తున్నా పోదామా. మీరు పోతే నాకు లాభం, నాకు కడుపు నొప్పి లేస్తుందబ్బా. మీరు గుల్గా తింటున్నారు, ఎవరికి లాభం? మీకే నాకా? అట్లా ఉంది. నేను బయాన్ చేసి నేను పోతుంటే నాకు నొప్పి లేస్తే మీరు తిన్నట్టు అట్ట బయాన్ విని ఇంట్లోకి పోతున్నారు. నువ్వు తినై, నేను మా కడుపు నొప్పి లేయడం లేదులే నాయన. మీరు అనుకున్నారేమో నేను చెప్పే మజాక్ మాటలే, ఈ కళ్ళ నుంచి రక్తం వస్తుంది రేపు. ఎవరైతే ఈమాను సాధించుకోకుండా, ఈమాన్ని కాపాడకుండా, ఈమాను చెప్పినట్లు ఆ ఈమాన్ అంటదంట, అరే నాయనా చుక్కలాంటి నీ జీవితంలో నన్ను కాపాడుకో, చుక్కలాంటి నీ జీవితంలో నన్ను భద్రపరుచుకో, చుక్కలాంటి జీవితంలో నీ నన్ను ఎమ్మడి పెట్టుకో, చుక్కలాంటి నీ జీవితంలో నీకు నీడలా నీకు తోడుగా ఉంటాను, నన్ను కాపాడుతుండు, నేను నిన్ను కాపాడుతుంటాను. చుక్కలాంటి జీవితంలో నేను చెప్పినట్లు నువ్వు నడుచుకో, మరణించిన తర్వాత సముద్రం లాంటి నీ జీవితంలో నేను నిన్ను ఆదుకుంటాను. ఎవరంటున్నారు? ఈమాన్ అంటుంది. మేము ఇప్పుడు పెళ్లికి పోతున్నాం, ఈమాన్ అంటుంది అజీ మగ్రిబు ఇషాన్ టైం అవుతుంది జీ, ఈ టైంలో పోకూడదు, ఇషాన్ తర్వాత సల్పు. నువ్వు చెప్తే నీ మాట వినాలా? అది ముసలోళ్ళు చేస్తారు. ఈమాను నువ్వు అక్కడే ఉండు, నేను పోతున్నా, మగ్రిబ్ भी गया इशाम भी गया. अजी शादी को जाको आ फिल्मा गिलिमा वो फोटो नहीं उतरना जी, मुसलमान का ड्रेस पे पुराने बातें करती हैं तुम्हें. चुपके वो ముసలోడా ఊకే నిలబడు. 14 సంవత్సరాల నుంచి సాగు రాలేదా నీకే? నిలబడు. అజీ మేరీ బాత్ సునో జీ, సున్నత్ తరీఖా పెట్టుకోకనా, పాత మాటలు చెప్పొద్దు. అది చెప్తుంది దానికి వ్యతిరేకంగా, అది చెప్తుంది మేము బట్టలు వ్యతిరేకంగా, అది చెప్తుంది దాని వ్యతిరేకంగా నడుచుకోవడం, అది చెప్తుంది నాయన సాయిబ్ అంటే పులి అంటే మేకని చూపిస్తున్నాడు. ఈ పులి చూడు ఎట్లా ఉంది అంటే మీరేమంటారు? ఏమంటారు? ఇప్పుడు మేకలు ఏమైతున్నాయి? పోతున్నాయి, మంద పోతుంది. ఒక పులి వచ్చింది, ఆ మేకలన్నీ పట్టడానికి వచ్చింది. చూస్తేమో పులి పిల్లలు కూడా ఉన్నారు దాని ఎమ్మడి, పులి కూడా ఉంది, చిన్న పులి. అరే ఇక ఇది కాచుకొని ఉంది. మేకని వేటాడదామంటే మా జాతోడు ఉన్నాడే, అబ్బా వీడేమి పులుల ఎమ్మడిపోతు మేకలు ఎమ్మడిపోతున్నాడు, ఏం అర్థం కావడం లేదు. అది కూడా పోతున్నాడు. దుమ్ము హలాదేతా హుంజారా. ఆ మేకలన్నీ తిని పండుకున్నాయి. ఈ పులి పోయింది, పెద్ద పులి పోయి మెల్లంగా పోయి అతన్ని పిలిచింది. ఇట్లా చూసింది. రే నీ పెద్దనాయన నేను, రే నీ పెద్దనాయన నేను. వీడి మాట విన్నాడని పోయి మేడ పట్టుకొని తీసుకొచ్చి చంప మీద వేసా. మా వంశం పేరు నాశనం చేస్తున్నావు కదరా. ఏమి పులిరా నువ్వు? పులి కడుపులో పుట్టినవురా, మేక మాదిరి తయారైనావు. అరే పులిరా చూడు అంటే నీటిలో బొమ్మ చూపిస్తున్నాడు. నువ్వు చూడు, నేను చూడు, నా తోక చూడు, నీ తోక చూడు, నా ఇవి చూడు, గిర్రలు, నీ గిర్రలు చూడు. ఎమ్మ నీకు అర్థం కావడంలే, ఉండురా నా ఎమ్మడి ఉండు అని ఎమ్మడి తీసుకొని తిరిగినాడు. వేట ఎట్లా చేయాలా, ఎట్లా గర్దించాలా, ఎక్కడ దాక్కునాలా, ఎట్లా పంజలు కొట్టాలా అన్ని నేర్పించినాడు. ఏం నేర్పించినాడు. అప్పుడు మేకల కాడ ఇడిచినాడు. అప్పుడు ఏమంటాడు వీడు? ఏమంటాడు?
ఏమంటాడు గర్జిస్తాడు. ఏమి ఆ పెద్దాయన ఎమ్మడిపోయి ఆ గుణాలన్నీ నేర్చుకొని వచ్చినాడు. ఇప్పుడు మేము కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారు ఆ మేకల సందులో మేము కూడా మేకలే తిరుగుతున్నాం. మేము సాయిబులు అంటున్నాం. అరే మీరు పులులు రా, ప్రవక్త లాంటి ఉమ్మట్లో పుట్టినారు, మీరు పులులు. అరే మీరు పులులు నాయన, ఇక్కడ మేనకూడదు. ఊకండు అంటే మిమ్మల్ని పట్టుకొని ఎన్ని రోజులు తీసుకుపోతున్నాము, ఎన్ని మసీదులో కూర్చోబెడుతున్నావు. నాయనా నువ్వు పులి వంశంలో పుట్టినావు, నువ్వు మాంసం తింటావు, నువ్వు పులి వంశంలో పుట్టినావు, వేట చేస్తావు, నువ్వు పులి వంశంలో పుట్టినావు, నువ్వు పంజలు కొట్టాలి అని 4 నెలలు నేర్పించినాక వచ్చి మళ్ళా మైదానంలో నిలిచినాడు. అప్పుడు మేక సౌండ్ వస్తుందా, పులి సౌండ్ వస్తుందా? చెప్పండి బా. మళ్ళీ ఇప్పుడు మేకలు మాత్రం కూర్చున్నారా? సౌండే రావు. వద్దునైనా పెళ్ళాం ఉంది. అరే పెళ్ళాం ఇది కాదురా, ఇడిసి పెట్టరా, 4 నెలలు పోయేద్దాం. అబ్బా అమ్మేకైనా చూడు. చెప్పండి. సర్లే, మీరు సిమెంట్ అడ్వర్టైజ్ చూసినారా? రాజులకు రాజు యా గుర్తు, సింహం గుర్తు. అది రాజులకు రాజు లాంటి సిమెంట్, సింహం గుర్తు. సింహంకి ఏమంటాడు? దుమ్కు కేవల్ది. సింహంకి మూతి మీద దుమ్ హతి నే గడ్డం హతి. నాకు తెలియదా అన్నమాట. గడ్డం అంటే దానికి గడ్డం ఉంటుందా లేదా? దానికి సింహం అంటామా లేకుంటే పులి అంటామా? సింహం గుర్తు ఏమి? సింహం గుర్తు ఏమైనా గడ్డం ఉండాలా. గడ్డం లేకుంటే అది ఓ ఔరత్ కు సింహం, ఔరత్ సింహం అది దొకో. దానికి గడ్డం ఉంటుందా లేకుంటే జుట్టు ఉంటుందా? ఇప్పుడు మాకు గడ్డం కూడా లేదే. మళ్ళా మీరేమంటున్నాం? మేము సింహాలు అంటాం. యా సింహాలు మీరు? సింహాలు కావాలా వద్దా? ఒక్కరి నుంచి మాట రావడం లేదు. చూడు వేస్తున్నాడు ముసలోడు, ఇట్లా తిప్పుతున్నాడు రా మమ్మల్ని, ఇట్లా తిప్పి వేస్తున్నాడు రా. మీరు అనుకుంటున్నారు వేస్తున్నారు, ఆయన వచ్చి వేసినాడు అనుకో కల్మ కూడా రాదు. ఇక్కడైతే మీరు పోతారో పోరు కానీ ఆయన ఉంటే ఎక్కడ పోతావు? కహా జాతా ఇట్లా పిండుతాడు. అబ్బా ఇక్కడ నుంచి అంట గుద్దుతాడు. అబ్బా 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 అబ్బా. ఆ రోజు ప్రతి ఒక్కరికి తప్పదు. ఆ సావు కంటే మంచి సావు ఎవరిది? ఏదైతే ప్రాణదూత వస్తాడో అప్పుడు మమ్మల్ని అడుగుతాడు, నీ ఎలా సావాలనుకున్నావు? నేను నమాజ్ చదువులో ఉంటాను, సిజ్దాలో ఉంటే అప్పుడు నా ప్రాణం తీయాలా, కానీ నీ కోరిక నెరవేరుస్తా, పో నమాజ్ చేసి సజ్జలో ఉండు. అప్పుడు మమ్మల్ని ఇట్లా రూ తీసినాడు అనుకో. ఎప్పుడైతే మేము సజ్జలో ఉండి ప్రాణం పోతుందో, ప్రాణం రోజు వరకు మేము సజ్జలోనే ఉంటాము. ఆ సావు కావాలా లేక గుద్ది తీసే సావు కావాలా? యా సావు కావాలా? నమాజ్ సావు కావాలి కదా. కరీంగే అందుకోసం అనేది ఈమాన్ని ఎలాగైనా చేసి సాధించుకున్నారా. ఎందుకు? ఈమాన్ యొక్క విలువ ఈ 7 ఆకాశాలు 7 భూములు కూడా దీనిని తాకట్టు కట్టలేదు. ఎందుకు? దీని వల్లనే సృష్టిన్నది, ఇది లేకుంటే భస్మమే. అంత విలువైన ఈమాన్ అల్లాహ్ తాలా మమ్మల్ని ఇచ్చినాడు. ఈ ఈమాను ఎంత సన్నగిలినంటే, ఈ ఈమాను ఇప్పుడు ఎంత సల్లగిలినంటే, మేము సాయిబు జన్మ ఎత్తి ఇంతవరకు మేము 5 పూట నమాజ్ చదవలేకపోతున్నాం. మేము సాయిబు జన్మ ఎత్తి ఇంతవరకు మేము ఖురాన్ పఠనం చేయలేకపోతున్నాం. మేము సాయిబు జన్మ ఎత్తి ఇంతవరకు మేము మా ప్రవక్త లాంటి జీవితాన్ని గడపలేకపోతున్నాము. మేము సాయి జన్మ ఎత్తి ఇంతవరకు సత్యం అనే పలుకులు పలకలేకపోతున్నాం. మేము సాయిబు జన్మ ఎత్తి ఇంతవరకు మేము అల్లా యొక్క పని, దావత్ యొక్క పని, ప్రవక్తల యొక్క పని చేయలేకపోతున్నాం. మేము సాయి జన్మ ఎత్తి మేము మా ఇంట్లో ఖురాన్ పఠనం చేయలేకపోతున్నాం. మేము సాయి జన్మ ఎత్తి మా ఆడలకు పిల్లలకు దీని మీద నడిపించలేకపోతున్నాం. ఇటువంటి ఈమాను మమ్మల్ని సావు దగ్గర కల్మా ఇప్పిస్తుందా? ఏ కల్మా అయితే ఇప్పుడు
ఏ కల్మ అయితే జీవనంలో ఆ దీన్ని సంపూర్ణంగా మమ్మల్ని మా జీవితంలో తీసుకోలేకపోతున్నదే, అటువంటి కల్మ, అటువంటి ఈమాను సావు దగ్గర మమ్మల్ని కల్మ ఇయ్యగలదా? ఈ ఈమాన్ ఎంత సన్నగిల్లిందంటే సత్యం పలకలేకపోతున్నాం. ఈ ఈమాన్ ఎంత సన్నగిల్లిందంటే ప్రవక్త యొక్క జీవితాన్ని మా జీవితంలో మార్పు అంటూ రాలేక చేస్తున్నది. ఈ ఈమాన్ ఎంత సన్నగిల్లిందంటే పొద్దున పూట అజాం పలుకులు వింటే మసీద్ కు 4 అడుగులేసి రాలేకపోతున్నదే. ఈ ఈమాన్ ఎంత సల్లగిరిందంటే అల్లా ఇచ్చిన ధనము, అల్లా ఇచ్చిన జీవితము ఇది తీసుకొని 4 నెలలు పోయి అల్లా యొక్క పెద్దతనం చాటించడానికి ధైర్యం సాగడం లేదు. మాకి లేపి నిలబడి మమ్మల్ని తయారు చేసి అల్లా రాస్తలో పోవడానికి మాకి సిద్ధం చేపించడం లేదు. ఇటువంటి కమ్జోర్ ఈమాన్, ఇటువంటి బలహీన ఈమాన్, ఇటువంటి సన్నగిల్ల ఈమాను ఆ పెద్ద సావు దగ్గర మమ్మల్ని అందరికీ కల్మ పలుకులు కల్పిస్తుందా? కావాలా వద్దా? అందులకే అనేది 4 నెలలు ఎందుకు పోవాలా? 4 నెలలు పోయేది ఈ ఇమాను సావు దగ్గర కల్మ రావడానికే. ఈ ఇమాను ఖననం చేసిన తర్వాత మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబియుక ఎప్పుడైతే 3 ప్రశ్నలు అడుగుతారో ఆ సమాధానం మా నోటితో పలకడానికి, ఎప్పుడైతే ప్రళయం రోజు నీకు ఇచ్చిన జీవితం ఏమిటి, యమనం ఏమిటి, నీకు ఇచ్చిన తెలివితేటలు ఏమిటి, నీకు ఇచ్చిన డబ్బులు ఏమిటి, ఎలా గడుపుతీవి, యమనం ఏం చేస్తీవి, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతీవి, తెలివిని ఎక్కడ ఉపయోగిస్తీవి, అవి అన్ని సమాధానాలు కరెక్ట్ చెప్పడానికి, అవి అన్ని చెప్పిన తర్వాత పాస్ అయి మేము స్వర్గంలో పోవడానికి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఈ మనసు ఒప్పకపోని నేను మరణం దగ్గర కల్మ కావాలా, ఖననం తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానం కావాలా, లేచి నిలబడినాక 5 ప్రశ్నలకు సమాధానం కావాలా, ఆ నరకం నుంచి కాపాడాలా, స్వర్గానికి నేను పోవాలా అంటే ఏం చేయాలా? మొట్టమొదటి కర్తవ్యము ఈ రోజు ఎవరు 100 కానీ 100 కానీ మేము అల్లా రాస్తలో 4 నెలలు పోవాలా. ఎన్ని నెలలు? ఇప్పుడు నగదు ఎవరెవరు పోవాలనుకున్నారో లేచి నిలబడండి. కానీ చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ముందు చెప్పండి, ఈమాను సావు దగ్గర కావాలా వద్దా? చెప్పండి అబ్బా. ఈమాను సావు దగ్గర కావాలా వద్దా? మరణం తర్వాత కావాలా వద్దా? ఖననం తర్వాత కావాలా వద్దా? లేచి నిలబడినాక కావాలా వద్దా? ఆ యొక్క పుల్సిరాత్ రాస్తా దాటించడానికి కావాలా వద్దా? నరకం నుంచి కాపాడడానికి కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలా అనేతోనే లేచి నిలబడండి, వద్దనేతోళ్ళు కూర్చోండి. కానీ లేచి ఇస్లేవు నా మరికో ఎవరికైతే కావాలా వాళ్ళే లేయాలా. ఎవరైతే పెద్ద నేను నరకానికి పోతా, నా ఇష్టము, నేనేం చేయను, నేను బాబు నువ్వు కూర్చో, కావాలా పేర్లు రాపి आओ जी नामा लिखो जी, आओ जी यहाँ कितने जने बैठी नामा लिखो, नामा लिखने वाले कौन तो है तो आ जाओ, नामा लिखो. వీళ్ళకి అందరికి స్వర్గం కావాలా? కూర్చున్న వాళ్ళకి స్వర్గం లే. కూర్చోండి, అట్లా కూర్చోండి, మీ ఇష్టం. మార్చో ఏప్రిల్ ముందు పేరు ఊరు కావాలని మాత్రమే లేండి, అందరికి ఇవ్వలేము. చిన్నది స్వర్గము. ఎవరికైతే కావాలా అనుకునే తోళ్ళు బై పేర్లు కూడా రండి, వెనుకలో కూడా రండి పేర్లు. ఇమ్రాన్ నామరిఖో, యా ఊరు పేరు కూడా చెప్పండి. ములుగుందం హాజీభాయ్ 4 నెలలు ఎప్పుడు పోవాలనైనా? ఎన్ని మార్చులు పోయిన వాళ్ళు పో, నీ ఇష్టంలే. క్యాలినర్ అంతా నీదే కదా, తిప్పు. అందుకనిలే ఎంతమంది అయితే కూర్చున్నారో వాళ్ళు వద్దన్నట్లే. వద్దులే చెప్పొద్దులే, వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఇష్టం. పేర్లు రాపించిన వాళ్ళు కూర్చోండి. కార్పెంటర్ నేను నోట్తో చెప్పను, ఎందుకంటే మీరు తెలియతోళ్ళు.
బిర్యానీ తిని వచ్చినారు మీరు. నెట్తో చెప్తే సాహెబు మనుషుల మాటలు చెప్పొద్దు, నువ్వు కొట్టా చూడు అన్నట్టుంది మీరు చూపులు. ఉత్త ఏళ్ళతోనే చూపిస్తున్నా. ఎందుకు? ఇష్టానుసార జీవితం, ధిక్కరించిన జీవితము, మనసు ఏ మొప్పుతే ఆ జీవితము ఎక్కడ తీసుకుపోతుంది చూడండి అబ్బా. ఈ జీవితం కావాలా, ఇది కావాలా, యాది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, యాది కావాలా, ఇది కావాలా? హైదరాబాద్ పోతే టికెట్ కావాలా, లేకపోతే ఉత్తా బస్సులో ఎక్కి ఎట్లా పోతావా? మళ్ళీ కట్టండి డబ్బులు, టికెట్ డబ్బులు కట్టండి. అది నామా బోలోజీ. టికెట్ ఈ బతుకు కావాలంటే కట్టాల్సిందే. जल्दी जल्दी पैसे जमा करो, जल्दी जल्दी. अजी तुम्हें खड़ो, तुम्हारे गाँव वाले कितने जने ही आओ, तुम यहाँ खड़ो. మీ ఊరోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈయన ఊరు యాది, పెద్ద నాటు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? లేండి, తొందరగా లేండి. ఆయన పేరు రాసి డబ్బులు కట్టు. వాళ్ళ డబ్బులు అని జమా చేయండి, కట్టాల్సి. ఇది కావాలంటే నేనేమైనా తప్పు చెప్పినానా? పెద్దల మాట చెప్తున్నా. నేను కూడా మీ మాదిరి కూర్చొని విన్నందుకే ఆ మాటలు వచ్చినాయి చెప్తున్నా. లేకుంటే నేనేమన్నా టీచరా, లేకుంటే ఏమన్నా మౌలీ సాబ్నే? మీ ఇట్లా విన్నారో నేను ఎట్లా విని అని చెప్తున్నా. యాది కావాలో మీరే తెలుసుకోండి. ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇది అన్నట్టు డబ్బులు కట్టవద్దు. ఇదే అదే వాళ్ళ నువ్వు తీసుకోవద్దు, నాయన ఆయన తీసుకోవాలా? అది ఇక్కడ ముందు మీ వాళ్ళది కాని నాయన, ఒక్క ఊరు కాని పైసలు జమా కరో. దొర్నిపాడు వాళ్ళు లేండి, ఎవరు ఇది ఈయనది ఎవరు? మళ్ళీ లేండి తొందరగా కానీ. तुम्हारा गाँव कौन सा? రైల్వే ఎవరైనా ఉన్నారా లేరా? 4 बच्चे कौन जी वो? वड़ुगुल है नहीं, बच्चे बोली क्या? बड़े बोलो, 4 आदमी ही बोलो. अरे वड़ुगुल हो गई तो जी, भी बच्चे अब करे तो कच्चे पैदा करते हैं. बच्चे कथे లేండి. మీ పెద్దయినా ఎవరు? तुम्हें कौन सा कहूँ? లేండి, ఆర్లగడ్డ వాళ్ళు అందరు లేండి అబ్బా, ఆయన ఎమ్మడి లేండి. ఆయన ఆర్లగడ్డ ఎవరైతే ఆర్లగడ్డ ఉన్నారో వాళ్ళు ఎమ్మడి లేండి. ఆయన డబ్బులు तुम्हें जमा कर लो. कौन कौन है? उठाओ, तुम्हें उठाओ లేండి. అడ్వాన్స్ ఇవ్వండి తొందరగా. అది तुम्हें కావాలి సబ్జనే. మళ్ళీ లేండి, మధ్యకేర వాళ్ళు లేచి, మధ్యకేర వాళ్ళు కానీ కొత్తపల్లి వాళ్ళు లేండి. కొత్తపల్లి అది నంద్యాల దగ్గర కొత్తపల్లి లేండి. డబ్బులు జమా చేసా. ఆ ఊరు మీ ఊరు వాళ్ళు లేరా? మార్చి లేకుండా సాగు తర్వాత పో, ముందు డబ్బులు కట్టు. బాహు చూడు, నేను ఇప్పుడు అంటున్నానా, ఎప్పుడైనా పో కట్టు. ఇప్పుడు రిజర్వేషన్ చేయించుకోరా, 2 నెలల తర్వాత ఉంది ట్రైన్ రిజర్వేషన్. ఇప్పుడు కట్టు, రేపు పోతే కూడా సరగానికి వెళ్ళిపోతావు. चलो बा, तुम्हारा कौन सा गाँव? उठो, तुम्हें आत्मकुरु वाले कितने जने उठो जी. ఎవరు ఆత్మకూరు వాళ్ళు ఉన్నారు లేండి. जाजू हाँ पैसे जमा करो, जाजू उनके सबके पैसे जमा करो. अब सबके भाई आत्मकूరు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు లేండి ఇక్కడ. जाजी तुम्हें हाँ जाजी पैसे जमा करना. हाँ दे दूँ मैं तो मेरे को बोलो फोन पे माइक मार दूँ सबको. रख लो, तुम्हें गाँव में रख लो, उनको निकालना. हाँ चलो, उनका ले लो जल्दी. मीदी और इकड़ा कुछ नो लो. भलो फिरो. कौन है तुम्हारा बड़ा आदमी? ఎంతమంది ఉన్నారు? మన రాయి డబ్బులన్నా ఎవరికో చేతిలో కట్టు. అబ్బా, దేంతో ప్రేమ ఉంటే అదే బయటికి వస్తుంది. డబ్బులతో ప్రేమ ఉంది, అల్లాతో ప్రేమ ఉంటే కట్టండి, డబ్బులతో ప్రేమ ఉంటే జోబులో పెట్టుకోండి. ఉన్నవాడే చెప్తున్నా. ఒక ప్రవక్త దగ్గర ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా ప్రవక్త గారు, నా మనసంతా ఆఖిరత్ మే నా మనసు లగ్నం కావడం లేదు అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అవి ఉన్నాయి. అవి అంతా సత్కా చేసేసినాడు. ఇప్పుడు ఎట్లా ఉంది? నేను ఎప్పుడు స్వర్గం పోవాలా అని కోరుకుంటున్నాను. ఏమి, ఎక్కడ డబ్బులు ఉంటే మనసు అక్కడ ఉంటుంది నాయనా అన్నాడు.
మా మనసు ఎక్కడుంది? మా డబ్బుల దాంట్లో ఉంది. మా స్వర్గానికి ఉంది ఆశ లేదు. మేము అల్లా రాసులో పోయి ఆ డబ్బులు ఖర్చు చేస్తే అప్పుడు మా మనసు లగ్నము స్వర్గం. अजी हाँ वो कौन सा गाँव? तुम्हारा कौन सा गाँव? जल्दी जल्दी कौन सा गाँव? డబ్బులు కట్టాల్సిందే, లేకుంటే కాలు పట్టుకుంటా నేను. జల్దీ ఉఠావు జాజీ ఇను హాజీ వాళ్ళ దగ్గర పోయి డబ్బులు వసూలు చెప్పు. హాజీ పో 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 డబ్బులు పేరు రాపి డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇచ్చేవి రా వచ్చాయి. अजी तुम्हारा कौन सा गाँव? हाँ पुली कितने जने ఒక్కనైతే నాకేసాయి ఊయమేనా ఒక్కని వచ్చినావు సబ్జనే హాజీ అంత వసూలు చేయి. ఇంకా ఎవరు? అది यहाँ तुम्हारा कौन सा गाँव? यहाँ कौन सा गाँव है? या ऊरू? अजी बोलते नहीं क्या जी? या ऊरू? పులివెంద్ర లేపండి. మీ ఎమ్గనూరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేండి. ఇంకా లేండి ఎమ్గనూరు ఎవరెవరు ఉన్నారు లేండి. మీరు వచ్చండి, ఇంకా దువా చేసుకున్నాం. దగ్గర వచ్చండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వచ్చండి. హాజీ తొందరగానే అయిపోలే. మీ ఊర్లోకి పోయి మీ మసీద్లో మౌలీ సాబ్ దగ్గర డబ్బులు కట్టిపోతారా? పోరా, గట్టి చెప్పండి పోదామని. లేకుంటే కల్మా అంటే మీ విశ్వాసము ఏమిటి? మాట జవ దాటము. అల్లా అంటే అల్లనే. అట్లా మీరు మాట ఇస్తున్నారు. మేము ఈ ఊర్లకు పోయి మా మసీద్ ఇమాం సాబు, మా ఊరు అమీర్ సాబ్ ని డబ్బులు కట్టి మేము అందరము 4 నెలలు పోయి అల్లా దారిలో పోయి కల్మా యొక్క పఠనం చేసి ఈమాన్ యొక్కని సాధించి మేము కూడా ఈ సావు తెచ్చుకుంటాము, సస్తాము. ఒకవేళ ఊర్లకు పోయి డబ్బులు కట్టకుండా వాళ్ళు చెప్తుంటారు మేము చేస్తున్నారు రా. ఎవరైతే ఇళ్ళకు పోయి ఊర్లకు పోయి మసీదు 5 పూట అల్లా పిలుస్తున్నాడు, 5 పూట అల్లా పిలుస్తున్నాడు, పోవడంలే. ఖురాన్ చదువు అంటున్నాడు, చదవడంలే. జికర్ చేయమంటున్నాడు, చేయడంలే. ప్రవక్త యొక్క పద్ధతిలో నడిచంటున్నాడు, నడచడంలే. చుక్క లాంటి జీవితంలో ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నాడు. సముద్రం లాంటి జీవితంలో ఈ బతుకు అయిపోతుంది. ఎవరు కాపాడే నాదుడు పుట్టడు. ఏమి ఇష్టం వచ్చినట్లు గడుపుతావా? నిన్ను కట్టుకున్నది నా కోసమా? కుబుల్కి అని నిన్ను నా పెళ్ళంగా నేను కట్టుకుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతావా? వేరేళ్ళతో కాపురం పెడతావా? నా కొడుకోయి నన్ను ధిక్కరిస్తావా? నా గుమాస్తాయి నన్ను ఎదిరిస్తావా? నీ నాలుక తీసేస్తా. నా కొడుకోయి నన్ను ఎదిరిస్తావా? ఇంట్లో నుంచి గట్టేస్తా. నా పెళ్ళామై కాపురం పక్కన పెడతావా? నిన్ను నీ అమ్మ ఇంటి పంపిస్తావా? నేను కల్మా చదివి ఇతరులాంటి జీవితం గడిపితే చెప్పండి అబ్బా, అర్థమైందా? అని చెప్పింది అర్థమైందా? నిక్కా చేసుకున్న పెళ్ళాము నాతోనే కాపురం చేయాలా? నిన్నే నమ్ముతాను, నిన్నే చూస్తాను, నిన్నే పొడుతాను, నిన్నే సేవలు చేస్తాను. కుబుల్ చేసిన అని సాగు వచ్చినంత వరకు నాతోనే జీవనం గడుపుతుంది. ఎందుకు? ఆ పలుకులు పలికినందుకు. కుబుల్కి అంటే సారాంశం ఇదే.
నీ తప్ప వేరే వాళ్ళకు చూడను, నీ తప్ప వేరే వాళ్ళని పొగడను, నీ తప్ప వేరే వాళ్ళకు సేవలు చేయను. ఈ 4 ఏళ్ల జీవితంలో నా ధనము సర్వస్వము నీకే అంకితం చేస్తున్నాను అని నేను కుబుల్ చేసిన. ఇంకా వీడు అంటున్నాడు నేను కూడా కుబుల్ చేసిన. వీడేమంటాడు నిన్ను ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటాను, నీకి కవచంలాగా రక్షణ చేస్తాను, నీకి సర్వము నా యొక్క శక్తులతో నిన్ను కాపాడుకుంటున్నాను. ఎందుకు? నేను కూడా కుబుల్ చేసిన. అల్లా అంటున్నాడు నువ్వు నా కల్మ చదివి నేను చెప్పినట్టు ఒకవేళ నా పెద్దతనాన్ని పొగిడి నా ప్రవక్త పద్ధతిలో ఎప్పుడైతే నడుచుకుంటావో నువ్వు కూడా కల్మ చదివి కుబుల్ కియా అంటున్నావు. కుబుల్ కియా అని కాపురం ఏమో దునియాతో చేస్తున్నావు, కుబుల్ కియా అని కాపురం ఏమో పొలాలతో చేస్తున్నావు, కుబుల్ కియా అని కాపురం ఏమో అంగడ్లకు చేస్తున్నావు, కుబుల్ కియా అని కాపురం ఏమో నౌట్లతో చేస్తున్నావు. పలుకులేమో కుబుల్ కియా, కాపురం ఏమో దునియా. పెళ్ళామేమో నాది, కాపురం ఏమో వేరే వాళ్ళతో. ఎవరైనా భరిస్తామా? ఒక ఊర్లో ఇట్లాంటివి స్వామి నీ పెళ్ళామే ఇట్లా చేస్తే నువ్వు ఏం చేస్తావు? పోగులు వేరే చేసేస్తాను. అబ్బా ఏంది అంత రోజు? నేను దానికి 5 పొలాలు రాసి ఇస్తుంది, 10 తులాలు బంగారం ఇస్తుంది, బంగ్లా రాసి ఇస్తుంది, తాళాలు అతని చేతిలో ఇస్తుంది, అన్ని అతని కోసం సర్వము వడ్డించి నా కష్టపడి నా చెమటలు వచ్చించి 3 లక్షలు బ్యాంక్ దాని పేరు మీద పెడుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళతో కాపురం చేస్తుందా? నరికి పోగులు పెట్టేస్తా. అబ్బా అంటే నువ్వు పుట్టిస్తువా? మళ్ళా లేదు. కాళ్ళు ఇస్తువా? మళ్ళా లేదు. కళ్ళు ఇస్తువా? మళ్ళా లేదు. మళ్ళా ఏం నీకెంత రోషం? కుబుల్కి అంటే 3 పదాలు చెప్తే నీకెంత రోషమే? నీకు కాళ్ళు ఇచ్చినాడు, చేతులు ఇచ్చినాడు, ఆయుష్ ఇచ్చినాడు, జీవన్ ఇచ్చినాడు, కల్మ ఇచ్చినాడు, ప్రవక్త ఇచ్చినాడు, ఖురాన్ ఇచ్చినాడు, ఇన్ని ఇచ్చినాడు. మళ్ళా నువ్వు పక్కల కాపురం పెడితే నీకేం గతి అవుతుంది? క్యాజీ నీ పెళ్ళానికి నువ్వు కాళ్ళు చేతులు అంఖ్యా హాతం పవాంబి నైదియా, ఖాళీ 3 పలుకులు చెప్తే నీకింత రోషం, ఇంత పెత్తనమే? సర్వం ఇచ్చినాడే, సర్వం నీకోసమే, ఈ సృష్టి నీకోసమే, ఈ పుట్టగా నీకోసం సర్వం ఇచ్చినాడు. మళ్ళీ కాపురం వేరే వాళ్ళతనా? నువ్వైతే ఆయన అయితే చక్కగా ఎట్లయితే ఆ నూనెలో మిర్చియాందాల్తింకి చక్కగా తీసుకొని నరకంలో వేస్తాడు. పలుకులంతా అబద్ధం ఉండేనా? నువ్వు కల్మా చదివింది కదా ఉత్తది లా ఇలాహా ఇల్లల్లా ఇదర్ కమాల్ ఉదర్లా దాల్ తైలి గూడ్ అబ్దుల్లా, లా ఇలాహా ఇల్లల్లా దాల్ తైలి గూడ్ అబ్దుల్లా అన్ని ఒత్త పలుకులు చెప్తున్నాయన. పో నీ దారి అక్కడ ఉంది చూడు. ఫిరోన్ పోతున్నాడు చూడు, నమ్రూద్ పోతున్నాడు చూడు, షద్దాద్ పోతున్నాడు చూడు, అందరు పో. నువ్వు కూడా పోనాయనా, నువ్వు కూడా పో. ఉత్త విత్తలు చెప్తే కదా. అందుకోసం నాయన మనకు వచ్చేది జీవితం, అసలైన జీవితం. మేము ఎవరైతే కల్మ చదివినామో ఆ కల్మ మా గుండెలో దిగాల, మా జీవితంలో కనపడాలా. మాకి మరణం దగ్గర కల్మ కావాలా, చచ్చిన తర్వాత సమాధానాలు కావాలా, లేచి నిలబడిన తర్వాత స్వర్గం కావాలా. అందులకే సర్వం వడ్డించి, ఆ పాప అంటదే సర్వం వడ్డించి నీకే అంకితము, నీకే అర్పణము, నీకే సొంతము. నీవు చెప్పినట్లు ఏ ఇతరులను చిన్నను ఎవరిని పొగడను, నీ కోసం అన్ని సేవలు చేస్తాను. ఏమి నేను నీ నికలో వచ్చినందుకు సర్వము నీకే వండిస్తున్నాను. అలాగే మేము కూడా కల్మా చదివినాము. ఇప్పుడు మా జీవితం అంతా అల్లా కోసము అర్పణం చేయాలా, అతన్నే పొగడాలా, అతను దీని యొక్క పని చేయాలా, అతని కోసం అతని ఆజ్ఞాన్ని జవదాటకుండా 5 పూట చదవాలా, ఖురాన్ పఠనం చేయాలా. ఎందుకు? ఈ పలుకులు పలికినందుకు. అల్లా అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తావో ఈ సృష్టి నీకు గాసగాని మాదిరి తయారు చేస్తా. భూమి కంపించిందనుకో, ఇట్లా ఒక్కసారి ఇట్లా కాళ్ళతో కొట్టినావు అనుకో, ఆ భూమి ఏమంటారు క్యా బోల్తీవో భూకంపమే నిలబడిపోతుంది. ఏమి? ఆ ఈమాను నువ్వు గుండెలో దించినందుకు ఆ యొక్క ఈమాన్ యొక్క పవరు భూకంపాన్ని నిలబెట్టేస్తుంది. హజరత్ ఉమర్ రజుల్లాహు అన్హు కాలంలో భూకంపం వచ్చింది, అందరు మసీదులో వచ్చినారు. ఆయన అన్నాడు, ఓ గాసగాడా
ఏం స్వామి ఆ చరక తీసుకురారా, చరక తీసుకొచ్చా, చలకల అదే ఇట్లా బట్టి ఓ భూమి ఏం సంగతి చూస్తున్నావా, చూపిస్తున్నా, కదుతా, నీ ఇష్టమా, అయిపోయా. ఇట్లా వణికింది, ఇట్లా నిలబడిపోయా. ఏం పవరు, ఈమాన్ పవర్, ఈమాన్ పవర్. డబ్బుల పవర్ కాదు, పొలాల పవర్ కాదు, బలం పవర్ కాదు, యా పవరు ఈమాన్ పవర్. సముద్రం వచ్చా, ఏ గుర్రాలు, ఏం పవర్, ఈమాన్. చచ్చిపోయిన పిల్లలు లై, ఏం పవర్. మళ్ళా ఆ ఈమాను అజాం పలుకులతో లేపకుండా మసీద్కి తేకుంటే ఆ ఈమాను సచ్చే దగ్గర కల్మన సిచ్చేస్తుందా? क्या भाई समझ में आ रहा नहीं आ रहा जी ఆత్మకూరు వాళ్ళకు కోట్లు ఖర్చు పెట్టి ఇష్టమే చేసినారు కానీ ఆత్మకూరు వాళ్ళు ఒక్కరు కూడా తయారు కావడం లేదు. వాళ్ళ కొత్త ఎగ్జిబిషన్ మాదిరి అనిపిస్తుంది వాళ్ళకి. అబ్బా కెత్త అచ్చాయి జీ, బాబా అచ్చా దిగరా జీ ఎగ్జిబిషన్. రేపు చూదురు కానీ ఆత్మకూరు వాళ్ళు ఆడోళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అంతా శిల్పులు కొడుతున్నారు. గమ్మత్ దిఖరా ఇంకు, రేపు తెలుస్తుంది గమ్మతో ఇంకేమి బొమ్మదో. జైంగే 4 మहीने బోలో, గట్టు బోలో. ఒక ఆయన వచ్చి ఇట్లే మీటింగ్ ఇచ్చినాడు, స్వామి నీకన్నా మా 5,000 ఓట్లు అన్నాడు. వాడేమో కుషాయి ఇంకా ఇంటికి పోయి నిద్రపోయినాడు. రిజల్ట్ వచ్చినాయి, డిపాజిట్లు కూడా లేవు. అట్లా ఉంది మీది. ప్రతి మాటకి ఇన్షాల్లా ఇన్షాల్లా ఇన్షాల్లా. పాండప్ప పోదామంటే ఒక్కడు లేయడం లేదు. క్యాజీ నీకే స్వామి అంటే వాడు ఎంత ఖుషి అయిపోయా. ఊరూరు అనింది. ఇంటికి పోయినాడు, ఇక నేనే తెలుసా అని దంచి కొట్టినాడు. ఆ రిజల్ట్ ఉంటాడు, అబ్బా 5,000 డిపాజిట్ కూడా రాలే కదరా. అట్లా ఉంది. ఎవరిది నష్టము? మీ చెప్పే పలుకుల యొక్క బలం లేని పలుకులతో చెప్పి అల్లాని మీరు గమ్మత్తులు వేసేస్తున్నారు. అల్లాని మీరు ధోకా చేస్తున్నారు. ధోకా అంటే తెలుగులో మోసం. ఇన్షాల్లా అంటున్నారు, మోసం చేసి మీ దారి మీరు పోతున్నారు. ఇన్షాల్లా అంటున్నారు, మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్లు. ఒక బాపనోళ్ళ అంగట్లో సాయిబు ఉద్యోగం చేస్తుండే. ఎవరైతే వచ్చి పెళ్లి గానం పిలిస్తే ఆ సాయిబు ఇన్షాల్లా 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 అని చెప్తుండే. కానీ ఒక్క పెళ్లికి కూడా పోలే. ఆయన బాపనయ్య చూస్తున్నాడు, ఏందిరా పోతున్నాడు చూస్తున్నాడు. ఒకసారి ఏమో బాపనాయ పిల్లదే పెళ్లి, అది పిల్లది పెళ్లి. ఆ కార్డు తీసుకొచ్చి సాయిబు ఇచ్చినాడు. సాయిబు మా పిల్లది పెళ్లి ఉంది, ఇన్షాల్లా వస్తా. చెంప మీద కొడతా బెట్ట. 500 కార్డులు ఇస్తే ఒక్కదానికి కూడా పోలే. నాకు కూడా ఇన్షాల్లా అంటావురా? ఇట్లా ఇన్షాల్లా. ఆయన చూడు ఫోటోలు తీస్తున్నారు. నేను సస్తుంటే మీకు ఈ ఫోన్లు గెలుకుంటున్నారా? పెట్టు, మళ్ళీ ఊకే పెట్టు. ఇక్కడ విను, ఏమొద్దు విను. ఏమన్నాడు వాడు? బాపనయ్య బిడ్డది పెళ్లి ఉంటే అతను కూడా ఏమన్నాడు, కట్టుబడుకు మారా కెత్తే జనే రుఖే దియే తోరే ఎక్కువ వినేగా మోసోడా. మేము కూడా స్వర్గం పోదాం ఇన్షాల్లా, కల్మా ఇస్తాం ఇన్షాల్లా, కట్టం పెడతాం ఇన్షాల్లా, జమాత్లు పోతాం వద్దల్లా. ఇదే బోలో జీ. क्या तो गलत बोला तो पकड़ लो. ओ पकड़ लेंगे. నేను పట్టుకున్నట్లు మీరు అందరూ ఒక అర్ధగంట పట్టుకుందామా? అవును కానీ పట్టుకో. మరా తో బస్ బెట్టా బోలేసిరుగా బయటి. సాస్తే సావని ముసలోడు బోలేసిరుగా బయటి. నాయన ఈ ఊపిరి పట్టుకుంటే, నేను ఈ ఊపిరి ముక్కు పట్టుకుంటే సావు వస్తుంది. కల్మ లేకుండా సస్తే నరకం వస్తుంది. ఈ గాలి కంటే, ఈ ఊపిరి కంటే, ఈ గుండె సప్పడి కంటే, ఈ జీవనం కంటే అంత విలువైనది ఈమాను.
నేను ఇలా ముక్కు పట్టుకుంటే ఉత్త సావు వస్తుంది, కల్మ లేకుండా సస్తే నరకం వస్తుంది. గాలి కంటే జీవనం కంటే విలువైనది ఈమాను. ఆ ఈమాను ఎవరైతే సాయిస్తాడో వాడే సాయిబు. ఆ ఈమాను ఎవరైతే సాధిస్తాడో వాడే సాయిబు. సాయిబు అంటే ఏమి? లా ఇలాహ ఇల్లల్లా దాల్ థైలీ గూడ్ అబ్దుల్లానా సాయిబు అంటే? ప్రాణం ఇస్తాను కానీ మాట జవదాటను, ప్రాణం పోయిన పర్వాలే కానీ చెప్పిన మాట జవదాటను. ఎందుకు? సాయిబుని నేను కరింగే. అందుకోసం మొట్ట కర్తవ్యం ఏమిటి? మీరు ఇంట్లోకి పోయినాక ఇంట్లో అందరూ తాలీం చేయాలా. ఇంట్లో అందరూ తాలీం లేకుండా ఎవరు కానీ ఒక్కరోజు కానీ ఇంట్లో తాలీం చేయకుంటే ఆ రోజు ఇల్లు మొబ్బు చీకటి. ఎవరింట్లో అయితే తాలీం కాదో, ఎవరింట్లో అయితే నమాజ్ కాదో, ఎవరింట్లో అయితే జికర్ కాదో, ఎవరింట్లో అయితే అల్లా యొక్క ప్రవక్త యొక్క పద్ధతిలో జీవనం గడపడో ఆ ఇల్లు చీకటి. పైనోళ్లకు మబ్బు. మీరు అనుకున్నారేమో బల్బులు ఉన్నాయి, కరెంట్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉంది, ఏసీ ఉంది. వాళ్ళు అంటున్నారు ఖబ్రస్తాన్ హే వో ఘర్, ఖబ్రస్తాన్. మబ్బు చీకటి. ఎవరిట్లో అయితే నమాజ్ చదువుతారో, ఖురాన్ చేస్తారో, ప్రవక్త పద్ధతుల్లో ఉంటారో, తాలీం చేస్తారో, పిల్లలకు నేర్పిస్తారో ఆ ఇల్లు పైనోళ్ళకి కిందోళ్ళకి ఎట్లా నక్షత్రం మాదిరి వెలుగుతుంటుందో ఆ ఇల్లు పైనోళ్ళకి మాదిరి ఆ ఇల్లు నక్షత్రం మాదిరి కల్పిస్తుంటది. ఇప్పుడు మీరు చెప్పండి, మా ఇల్లు నక్షత్రం కావాలా లేకుంటే చీకటి కావాలా? ఎవరెవరి కావాలా నక్షత్రం? అందరు తాలీం చేస్తారా? ఆడోళ్లకు జమాత్ లో తీసుకుపోవాలా, 3 రోజులు తీసుకుపోవాలా. అవి కాజీ తాలీం చేయాలా, పిల్లలకు ఖురాన్ నేర్పియాలా. ఎందుకు? మరణించిన తర్వాత మమ్మల్ని ఆదుకునే నాదులు ఎవరు? మా పిల్లలే. ఆ తర్వాత రెండో పని 5 कामा हमारे मस्जिद में करना. कितने कामा? नमाज़ां कितने? हमारा ईमान कितने? नमाज, रोजा, ज़कात, हज, रमजान. नहीं जी, कलमा, नमाज, रोजा, జకాత్, హజ్. ఈ ఇస్లాం యొక్క పునాదులు 5. నమాజు 5, మరణించినాక తర్వాత లేసేది ప్రశ్నలు 5. మా బతుకులు కూడా 5 పనుల్లో ఇమిడి ఉండాలా. ఏది? మస్జిద్ కే 5 అమాల్ సి హమే జుడే రహనా. మస్జిద్ లో మేము చేస్తాం కదా, తాలీం చేస్తాము, మషూరా చేస్తాము, మస్జిద్ యొక్క ఆబాది గస్తు చేస్తాము, వారానికి ఒకసారి గస్తు చేస్తాము, నెలకి 3 రోజులు పోస్తాము. ఈ 5 పనులు ఎవరైతే చేస్తారో 5 నమాజులు చదివినంత పుణ్యం దొరుకుతుంది. చేద్దామా? ఆ తర్వాత మీ ఊర్లకు వస్తే జమాత్లకు మీరు బాగా సహకరించాలా. మీరు కూడా తొందరగా, ఎందుకు ఎంత తొందరగా పోయి దీన్ని నేర్చుకుంటారో అంత మీకు మేలు. దీన్ అంటే బట్టల మాదిరి. దీన్ అంటే ఏమి? బట్టలు లేకుంటే నన్ను కూర్చోబెట్టారు, బట్టలు లేకుంటే నన్ను నడపలేరు, బట్టలు లేకుంటే నన్ను ఇంట్లో ఉంచలేరు, బట్టలు లేకుంటే నేను బజార్లో పోలేను. ఎందుకు? ఏందిరా తిక్కొనియా ఉత్తవిత్తలు తిరుగుతున్నావు? అట్లా ఎట్లయితే బట్టలు లేకుండా ఎవరు ఊర్లలో తిరగరో, వాళ్ళని రానియరు, వాళ్ళని చూడరు, వాళ్ళని గెట్టేస్తారో, అట్లే అల్లా యొక్క దీన్ లేకుండా ఎవరైతే నడుస్తాడో, అల్లా యొక్క దీన్ లేకుండా ఎవరైతే ఖననమవుతాడో, అల్లా యొక్క దీన్ లేకుండా ఎవరైతే రేపు లేచి నిలబడతాడో వాడు బట్టలు లేని ఉత్తపిత్తలోడు. మీరు వేసిన బట్టలు కావు, దీన్ అనేదే బట్టలు. అల్లా చూపులో మేము ప్రవక్త పద్ధతులు ఇడిచిపెట్టి ఎవరైతే ఇష్టానుసార జీవితం గడుపుతారో వాళ్ళు బట్టలు లేని ఉత్తపిత్తలు. బట్టలు వేసుకుందామా? బట్టలు కావాలంటే ఎట్లా బట్టలు షాప్ పోవాలో మనకు కూడా దీన్ కావాలంటే అల్లా దారిని పోవాలా. పోదామా? ఎవరెవరు పోతారు 4 నెలలు? मल्ला इंशाअल्लाह अल्लाह तू बचा ले मेरा मौला. जाएंगे. ఇప్పుడు ఎవరి జీవితంలో దీన్ లేదు అంటే, దీన్ అంటే మీ ప్రవక్త లాంటి ప్రవక్త జీవితాన్ని దీన్ అంటారు.
మనం ఇప్పుడు ప్యాంట్లు షర్ట్లు అన్ని అదిలే, అది ఉత్తపిత్తలు. దీనంటే నేను అది ఒక బకెట్ సాంచా బోల్తుంది, ఒక సాంచా, అది ఏమంటారబ్బా సాంచా అంటే ఇట్లా ఒక ప్లాస్టిక్ తీసుకొని అరిగించి దాంట్లో వేసిన, అది వేసి అది తీస్తే బకెట్ వచ్చింది. మళ్ళీ వేస్తే అచ్చులేస్తారు చూడు, అది అచ్చులు వేసినారు. నేను ఇట్లా తీసుకొని బకెట్ రావాలని లోపల వేసిన, ఏమొచ్చిందంటే అక్కడ బిందె వచ్చింది. తీసుకుంటారా మీరు? మీరు వేసింది బకెట్ కోసం వచ్చింది. మీరు 10వ తరగతి సర్టిఫికెట్ జీరాక్స్ కోసం పోయి ఇచ్చినారు, అది జీరాక్స్ డూప్లికేట్ వచ్చింది, ఉద్యోగం వస్తుందా? మీరు ఇచ్చిన జీరాక్స్ ది ఆ గీతలు వస్తే, నలుపు వస్తే ఉద్యోగం రాదే? మళ్ళీ జీవితం అంతా నలుపు ఉందే, స్వర్గం వస్తుందా? కరింగే సబ్జనే ఎవరెవరు ఉత్తమిత్తలు ఉంటారు వాళ్ళ చేతులు ఎత్తండి. బట్టలు కావాలనా? బట్టలు ఎట్లా కావాలనో బట్టలు అంగడికి పోతారో, అల్లా ఎట్లా కావాలనో అల్లా దారి పోవాలి. పోదామా? మళ్ళీ ఎత్తండి, మళ్ళా కాళ్ళు కాదు చేతులు ఇట్లా అని ఎత్తుతారు. कौन बोले जी तुम्हारे को? हाथ उठाओ जी, जाएंगे? अल्लाह मेरे को, तुम्हारे बच्चों को, तुम्हारे घराने वालों को, तुम्हारे रिश्तेदारों को, सबको సృష్టిలోనే ఏ ఒక్క జీవి కూడా అల్లాహ్ పని చేయకుండా బతకడం లేదు. ఎక్కడ? సృష్టిలోనే ఏ ఒక్క జీవి కూడా అల్లాహ్ పని చేయకుండా బతకడం లేదు. సాయి జన్మ ఎత్తి సాయి ఒక్కడే అల్లాహ్ పని చేయడం లేదు. ये क्या होता कि इसका हशर అల్లా హమ్ సబ్కి హిఫాజత్ ఫర్మాయే. ఇప్పుడు మగతనం అనేది పిల్లలు పుట్టించడం కాదా, మగతనం అనేది అల్లా యొక్క దీన్ని జిందా కర్నా, బట్టలు వేసుకోవడం అది మగతనము. మేరకు 10 బచ్చే క్యా కర్నా రే? అరే మా కన్పట్ పడుతుంది బేటా, खबर में जाना है, अभी तक नबी का तरीका नहीं आया. तेरे 10 बच्चे तेरे को वो जलाती हूँ, दाल को दफन नहीं करते. दीन को जला दिया तूने, दीन को. उसके खातिर भाई पहले हमें यहां से उठने से पहले पक्की नियत करो, पक्की. ఏ 6 నూరు కానీ 106 కానీ మేము అల్లా యొక్క దీన్ని నేర్చుకుంటాము, మేము అల్లా యొక్క దీన్ని కాపాడతాము, మేము అల్లా యొక్క దీనిని తీసుకోపోయి మా ప్రవక్తకి ఇస్తాము. ఏదేమైనా కానీ అటు నుంచి ఇటు సూర్యుడు రావచ్చు కానీ మా జీవితము అల్లా యొక్క దారిలో పోయి దీన్ని నేర్చుకుంటాం. చేద్దామా? कौन कौन करती? अरे एक जना भी हाथ नहीं उठाया, देखो कौन कौन करती? सब जने करेंगे. अल्लाह ताला मेरे को, आपको, सबको, हमारे पूरे दुनिया के मुसलमानों को दीन सीखने की तौफीक अता फरमाए. दुआ पढ़ लो. सुभानअल्लाह बिहम्दिही सुभानकल्लाह व बिहम्दिही. चलो बाबा.